నా వెనుకున్న వినాయకులు చూస్తుంటే నేను ఎక్కడ ముంబై మహారాష్ట్ర వచ్చా అనుకుంటున్నారా? అస్సలు కాదు, మన హైదరాబాద్లో లక్ష్మీగూడ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ చూడండి క్రొకోడైల్ వినాయకుడు, క్రొకోడైల్ మీద కూర్చున్న వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. ముసలి మీద కూర్చున్నాడు వినాయకుడు అయితే. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో పెద్ద వినాయకుని అయితే కవర్ చేస్తున్నాం మనమైతే. రియల్ గా ఒక పంచు ఏదైతే ఉందో రియలిస్టిక్ అయితే పెట్టారు. అండ్ మెల్లో శాల్వలా కూడా అయితే కనిపిస్తుంది. నా వెనుకున్న వినాయకులు చూస్తుంటే నేను ఎక్కడ ముంబై మహారాష్ట్ర వచ్చా అనుకుంటున్నారా? అస్సలు కాదు, మన హైదరాబాద్లో లక్ష్మీగూడ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ ఒక్కొక్క వినాయకుడు 25 ఫీట్ నుంచి 30 ఫీట్ వరకు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో ముంబై స్టైల్లో వినాయకులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకైతే. సో ఇప్పుడు మనము ఒక్కొక్క వినాయకుని అయితే చూద్దాము. ఆల్రెడీ నేను గణేష్ బ్లాగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అందులో ఇది 3వ వీడియో. ఆ వీడియోలు చూడకుంటే ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి ఛానల్కి వెళ్ళిపోయి చూడండి. అవి కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా రీచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనము ఇక్కడున్న వినాయకుల్ని కవర్ చేద్దాం. ఇక్కడ చూస్తే కూర్మ అవతారంలో ఉన్న వినాయకుడు కనిపిస్తున్నాడు మనకి. చూడండి, కూర్మ అవతారంలో ఉన్న వినాయకుడు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క వినాయకుడు మనకి 4-5 చేతులు 5-6 చేతులు అయితే పెద్ద పెద్దగా అయితే డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా హెవీగా ఉన్నాయి. సో వన్స్ ఈ విగ్రహాలను తీసుకెళ్ళి డిజైన్ చేసి మండపంలో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా గ్రాండ్గా కనిపిస్తున్నాయి ఇవైతే. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నంది మీద కూర్చున్న శివుడి థీమ్ కాన్సెప్ట్ లాగా వినాయకుడిని అయితే రెడీ చేశారు. మీకు శివుడు ఎలా అయితే నంది దగ్గర ఉంటాడో సో అలాంటి కాన్సెప్ట్లో వినాయక స్వామిని రెడీ చేశారు. చూస్తున్నారా శివుడి కాన్సెప్ట్ ఎలా ఉందో? చాలా సింపుల్ అండ్ నీట్ డీటెయిలింగ్ తో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఈ విగ్రహం మాత్రం చాలా హైలైట్ అనిపించింది. మొత్తం పాములు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక పాము కనిపిస్తుందా, అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో పాము కనిపిస్తుంది. మొత్తం చుట్టూ కూడా పాములు అయితే ఉన్నాయి. స్వామివారి విగ్రహం చుట్టూ చాలా పెద్దగా ఉంది. చూడండి, మొత్తం పాములతో చేసిన విగ్రహం ఇది. ఇక్కడున్న ప్రతి విగ్రహాలు మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తాయి, ఎందుకంటే చాలా హైట్లో వీటిని అయితే డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే నెమ్మలి మీద కూర్చున్న మనకి స్వామివారు కనిపిస్తున్నారు వినాయకుడు. చాలా బాగుంది. సో ఇటు ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి నెమ్మలి ఫ్రంట్ హెడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో మనకి 1 2 3 4 మొత్తం 8 చేతులు అయితే ఉన్నాయి స్వామివారివి. చాలా బాగా డిజైన్ చేశారు ఇది. మనకి పీకాక్ విగ్రహం పక్కనే మనకి స్వాన్ విగ్రహంతో ఉన్న స్వాన్ మీద కూర్చున్నట్టు ఒక గణేష్ మూర్తి అయితే కనిపిస్తుంది. సో దీన్ని కూడా డిజైన్ చేస్తున్నారు, చూస్తున్నారా? సో ఒక్కసారి మనం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో దీన్ని కూడా చాలా రియల్గా అయితే పెట్టారు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎంత స్వాన్ ఉంది, స్వాన్ ఇట్లా పట్టుకున్నట్టయితే స్వామివారు డిజైన్ అయితే చేశారు. సో మొత్తం ఇలా చూడండి. ఇక్కడ చూస్తే స్వామివారి డిజైన్కి అంటే మెల్లో హారాలు కానీ జ్యువెలరీ కానీ పెడతారు కదా, సో వాటిని అయితే ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ సెట్ చేస్తారనమాట స్వామివారికి. ఇక్కడ మీరు చూసే సింహానికి రంగులు ఎలా వేస్తున్నారో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ ఎల్లో కలర్, ఆ రెడ్ కలర్, అంతా పింక్ కలర్ కూడా. ఇక్కడ ఈ వినాయకుడు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నారో. నాకు తెలిసి దాదాపు ఇది ఒక 18 ఫీట్ వరకు ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారా, కిరీటం లాగా మనకి ఫిషెస్ లాగా కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ అయితే. అండ్ కింద వరకు చూడండి ఎలా డిజైన్ చేశారో. ఒక టేబుల్ మీద కూర్చున్నట్టయితే డిజైన్ అయితే ఉంది, దివాన్ కార్ లాగా. అండ్ కింద మీరు కాళ్ళు కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. చూస్తున్నారా? మనం ఇప్పుడైతే పాదాలు అయితే చూస్తున్నాము, కాళ్ళు చాలా డీటెయిలింగ్ ఉంది. అండ్ కాళ్ళకి నరాలు కూడా ఉన్నట్టయితే ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. అండ్ ఇక్కడ కూడా ఇంకో పాదం కూడా చూడండి, ఆ వేళ్ళు కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. మీరు కనుక పెద్ద పెద్ద వినాయకులు కావాలంటే మీరు లక్ష్మీ కూడా వచ్చేసేయండి, చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి ఇవైతే. ఇక్కడ ఈ తొండం కూడా చూడండి. ఈ వినాయకుడి దగ్గర నుదుటి మీద చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. చాలా బాగా డీటెయిలింగ్ ఇచ్చారు నుదుటి మీద. అండ్ కళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడు జూమ్ అవుట్ చేద్దాము షార్ట్. సో అప్పుడు మనకి ఫేస్ అనేది కొంచెం క్లియర్గా రివీల్ అవుతుంది, చూస్తున్నారా? సో ఇలా బాగా అయితే దీన్ని అయితే డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ మనకి ఆ పెద్ద పెద్ద వినాయకులే కాకుండా ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఇంకా మనకు వేరే వినాయకులు కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారా ఈ మోడల్ ఎలా అయితే ఉందో చాలా హైట్లో కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ వినాయకులకు వాడే మనకి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ త్రిశూలం కూడా కనిపిస్తుంది పెద్దది. ఇది ఒక పెద్ద గొడ్డల్లాగా అయితే మనకు కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ చేతుల దగ్గర పెట్టడానికి అయితే డిజైన్ చేస్తారు వీటిని. దాని తర్వాత కలర్స్ అవన్నీ రంగులు వేస్తారు. ఇంకా వాటితో పాటు మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఖడ్గంలా కత్తి కూడా ఉంది మనకి. చూస్తున్నారా ఇది ఎంత షార్ప్గా ఉందో. చాలా హైట్ అయితే ఉంది. ఇది నిలబెడితే నాకంటే హైట్ ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇంకా గణేశుడి యొక్క చేతిలో పెట్టడానికి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ చిన్న త్రిశూలం కానీ పెద్ద పెద్ద త్రిశూలాలు అయితే ఉన్నాయి. సో గణేష్ హైట్ని తగ్గట్టు అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తారు. ఇక్కడ మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేసే స్వామివారి చేతిలో ఉండే త్రిశూలాలు కానీ ఆయుధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలానే డిజైన్ చేస్తారు. కింద ఒక స్టీల్ రాడ్ టైప్ కానీ ఒక స్టిక్ కానీ పెట్టేసి చూస్తున్నారా, ఆ ఆయుధాలన్నీ ఇక్కడే డిజైన్ చేస్తున్నారు. గొడ్డళ్ళు కానీ ఇంకా కత్తులు కానీ ఇంకా తల్వార్స్ కానీ ఇంకా త్రిశూలాలు కానీ చాలా పెద్దగా అయితే ఉన్నాయి. అండ్ గణేష్ చూసారా ఎంత హైట్లో కనిపిస్తున్నాయో. ఒక్కోటి 8 into 20 feet 25 feet కూడా ఉన్నాయి. ఈ వినాయకుని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. పైన మీకు పరశురాముడు కనిపిస్తున్నాడు చూసారా. సో పరశురాముడి థీమ్లో ఈ వినాయకుడు అయితే ఉన్నాడు పైన. అండ్ పక్కన చేతిలో గొడ్డలు కూడా కనిపిస్తుంది. సో ఇలా అయితే ఉంది మనకి డిజైన్. చుట్టూ మొత్తం గొడ్డలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది హ్యాండ్ అనమాట, హ్యాండ్ పార్ట్. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో ఈ హ్యాండ్ పార్ట్ అనేది. అండ్ ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. ఒక చీర లాంటిది ఒక శాలువా లాంటిది పెట్టారు. అండ్ మనకి పంచె కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇవి చూసుకుంటే పాదాలు. సో ఇక్కడ ఒకటి అండ్ ఇటు సైడ్ కూడా మనకి పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి గణేష్ పైన పెట్టే పాముని అయితే ఇక్కడ పెట్టారు. ఇది పెట్టడానికి డిజైన్ చేయడానికి. సో ఇదైతే రెడీగా ఉంది. చూస్తున్నారా పాము ఎంత పెద్దగా ఉందో. సో ఇలా పాము డిజైన్ అయితే పెడతారు సర్పాన్ని. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే ఇంకా మనకి వేరే గణేష్ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు ఒక్కోటి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ దీనిపైన చూసుకుంటే మనకి నరసింహస్వామి అవతారంలా కనిపిస్తుంది. నరసింహస్వామి 1 2 3 10 చేతులు అయితే కనిపిస్తున్నాయి మనకు అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా కనిపిస్తుంది పైన. కింద మనకి గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. చాలా హైట్లో కనిపిస్తున్నాయి ఇవి. సో ఈ మోడల్ కూడా చూడండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకో గణేష. సో పైన నాట్యం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఇంకో విగ్రహము చూడండి. సో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ గణేష్ విగ్రహాలన్నీ. మ్యాక్సిమం అన్నీ బుక్ అయిపోయాయి, సోల్డ్ అవుట్ అయిపోయాయి. డెలివరీకి మాత్రం రెడీగా ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ ఇంకో గణేష్ని రెడీ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఇంకో గణేష్ని అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కుమారస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. కుమారస్వామి థీమ్ కాన్సెప్ట్లో మీకు వెనకాల చూస్తున్నారా, ఇదంతా కుమారస్వామి థీమ్లో కనిపిస్తుంది విగ్రహం. ఇక్కడ మీరు చూస్తే విగ్రహాలకి పెయింటింగ్ వర్క్ ఎలా జరుగుతుందో మీరైతే గమనించవచ్చు. ఒక పింక్ కలర్లో చీరనైతే డిజైన్ చేస్తున్నారు. పక్కనే వినాయక స్వామి అయితే మనకు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే వీళ్ళైతే క్రేన్ సహాయంతో తీసుకెళ్తున్నారు. నేను ఇక్కడ వాళ్ళని అడిగాను ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. ఆ విగ్రహము ఒంగోలు వెళ్తుందని చెప్పారనమాట. కాస్ట్ కూడా అడిగితే ఆల్మోస్ట్ ఒక 2 lakh వరకు అయితే ఉందని చెప్పారు ఆ విగ్రహము. సో ఎగ్జాక్ట్గా అయితే అడగలేదు నేను, ఒక 2 lakh వరకు ఉందని చెప్పారు. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక విగ్రహం మనకి 1 lakh నుంచి 2 lakh 3 lakh 4 lakh కూడా ఉన్నాయి. సో ఇలా క్రేన్ సహాయంతో వీళ్ళైతే విగ్రహాల్ని మూవ్ చేస్తారనమాట ఒక ప్లేస్కి, వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోవడానికి. సో లోపల ఉన్న షెడ్లో ఉన్న విగ్రహాల్ని బయట అయితే పెడుతున్నారు వీళ్ళైతే. విగ్రహం పెయింటింగ్స్ అన్నీ అయిపోగానే వీళ్ళైతే కవర్స్ అయితే వేస్తున్నారు ఎలాంటి ఏం పడకుండా. సో చాలా జాగ్రత్తగా వీళ్ళైతే దాన్ని అయితే మూవ్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు ఒక లొకేషన్ నుంచి ఇంక పక్క వరకు. సో వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారనమాట. సో నా వెనకాల వినాయకుని చూసారా, క్రేన్ సహాయంతో ఇంత పెద్ద వినాయకుడిని అయితే షిఫ్ట్ చేస్తున్నారు అటు ఇటు. మనం ఇప్పుడైతే ఆ గ్యారేజ్ దాంట్లో చూసాము వినాయకుల్ని. ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది మనకి షెడ్ అనేది. సో దాంట్లో వినాయకులు మనమైతే చూద్దాము. సో ఇక్కడ కూడా మనకి చాలా వినాయకులు కనిపిస్తున్నాయి. నా వెనుకున్న గణపతి క్షీరసాగర మదనం ఎలా అయితే కాన్సెప్ట్ ఉంటుందో, సో ఆ కాన్సెప్ట్లో అయితే దీని అయితే డిజైన్ చేశారు. అక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా క్షీరసాగర మదనం ఏంటంటే రాక్షసులకి దేవుళ్ళకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమృతం కోసం యుద్ధం జరుగుతూ ఉంటుంది. పరమశివుడు వచ్చి ఆ విషయాన్ని ఏదైతే ఉందో కంట్రోల్లో దాచుకుంటాడు కదా. సో ఇక్కడ ఈ క్షీరసాగర మదనంలో పైన వినాయకుడు నృత్యం చేస్తున్నట్టు డ్యాన్స్ చేస్తున్నట్లయితే దీన్ని అయితే కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఒక్కసారి దీన్ని మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఈ క్షీరసాగర మదనం కాన్సెప్ట్ చూడండి. పైన గణేశుడు ఎలా అయితే ఉన్నారో ఒక డ్యాన్స్ చేస్తున్నట్టు, ఇటు పక్కన మనకి రాక్షసులు చూడండి దాన్ని లాగుతున్నట్టు. మీకు ఆల్రెడీ అందరికీ స్టోరీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు.
సో దీన్ని అందరూ ఇటు సైడ్ లాగుతున్నట్టు అయితే కనిపిస్తుంది. అటు సైడ్ మనకి దేవుళ్ళు కూడా కనిపిస్తారు అవతల సైడు. సో ఈ కాన్సెప్ట్ ఇది నైస్, కొంచెం యూనిక్గా ఉంది, ఇది చాలా బాగుంది. పైన గణేష్ అయితే ఇలా మీకు కనిపిస్తున్నాడు. సో యువతల దాని మీద కొంచెం పట్ట అయితే కప్పారు దేవుళ్ళ సైడ్కి. ఇక్కడ చూడండి క్రొకోడైల్ వినాయకుడు, క్రొకోడైల్ మీద కూర్చున్న వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. ముసలి మీద కూర్చున్నాడు వినాయకుడు అయితే, చాలా గ్రాండ్గా ఉంది. ఇటు 3 చేతులు ఉన్నాయి, అటు 3 చేతులు అయితే కనిపిస్తున్నాయి మనకి. కింద క్రొకోడైల్ చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారో. దీని టీత్ చూడండి, సో దీని పళ్ళు చూసారా, దీని పళ్ళు, దాని నాలుక కూడా చూడండి ఎలా అయితే ఉందో. బా 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 దాని ముక్కు కూడా చూడండి క్రొకోడైల్ది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ వినాయకుడిని చూడండి, మనకి వెనకాల ఆవు కనిపిస్తుంది అండ్ పైన మనకి వినాయకుడికి 3 ఫేస్లు అయితే కనిపిస్తున్నాయి. నాకు ఈ కాన్సెప్ట్ కొంచెం చాలా బాగా నచ్చింది, యూనిక్గా ఉంది. దీని అయితే ఇంకా డిజైన్ అయితే చేస్తున్నారు, కలర్స్ కూడా వేయాలి. కలర్స్ వేస్తే మాత్రము వినాయకుడు చాలా యూనిక్గా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ మెల్లో మనకి అవి చూడండి ఆ జ్యువెలరీ టైప్ ఎలా అయితే ఉన్నాయో రుద్రాక్షలుగా చేతులకి అండ్ మెల్లో కూడా. ఈ గణేష చూడండి చాలా యూనిక్గా ఉంది. సో ఇక్కడ వీళ్ళకి చూసారా నిజంగా చీరలు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి గణేష కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా యూనిక్ అయితే పెట్టారు. సో ఒరిజినల్ శారీస్ అయితే ఇక్కడ విగ్రహాలకి అయితే పెట్టారు వీళ్ళు. చూడండి ఒరిజినల్ శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సగం శివుడు సగం పార్వతి రూపంలో ఉన్న వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారా, హాఫ్ శివుడు ఉన్నాడు, హాఫ్ పార్వతీదేవి అయితే ఉంది. ఆ చేతిలో డమరుకం కానీ వెనక బ్యాక్ సైడ్ స్నేక్ కానీ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్న గణేశాలన్నీ ముంబై స్టైల్లో ఏవైతే హైట్ గణేష్ పెడతారో చాలా ఎత్తులో సేమ్ అలాంటి కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ వీడియో చూస్తున్నాడు, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో లక్ష్మీగూడలో ఉన్న షెడ్లు ఇవి. పక్కపక్కనే 2 షెడ్లు ఉన్నాయి. ఆ చౌదరి ఆర్ట్స్ కూడా ఉంది, బాగా ఫేమస్ చౌదరి ఆర్ట్స్ అనేది. చాలా పెద్ద పెద్ద గణేషులు అయితే చేస్తారు. నేను వచ్చినప్పుడే చాలా చాలా పెద్ద పెద్ద గణేషులు క్రేన్లు వేసుకుని వెళ్ళిపోయాయి, వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు. చాలా పెద్దగా ఉన్నాయి ఆ గణేషులు అయితే. ఇప్పుడు మనం ఇంకొన్ని యూనిక్ గణేష ఐడల్స్ అయితే చూసేద్దాం. చూశారు కదా ముంబై స్టైల్ గణపతులు ఎలా అయితే ఉన్నాయో, ముంబైలోనే కాదు మన హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. సో ఈ లొకేషన్ ఎక్కడ అంటే లక్ష్మీగూడ విలేజ్ దగ్గర అయితే ఈ గణపతులు అయితే చాలా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ కనిపించినప్పుడు మీకు చూపించిన గణేషుల్లో మీకే గణేష్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా గణేష్ బ్లాగ్ సిరీస్ని కూడా వీటిని కంటిన్యూ చేస్తాను. సో మీరు కూడా అన్ని ప్రతి ఒక్కటి అయితే మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ గురించి కవర్ చేయాలో ఆ లొకేషన్ అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.